కుప్పలు తగలబడిపోయినాయి. విన్నాను తమ్ముడు. వినే ఇంత ధైర్యంగా కూర్చున్నావన్నా? ధైర్యంగా కాదు, దైన్యంగా. కుప్పలు అంటుకున్న తర్వాత ఆరవని నాకు బాగా తెలుసు. అవును, రాయుడు గారి గుండెల్లో మంటల్లా. అంటే అసలే మనం అప్పుల్లో ఉన్నాం. దానికి తోడు నువ్వు రాయుడు గారితో కోరి విరోధాన్ని తెచ్చుకున్నావు. ఈ సంవత్సరం అంతా మనం ఎలా బ్రతుకుతాం? ఈ కష్టాల్లో మనల్ని ఎవరు ఆదుకుంటారు? ఆ రామచంద్రమూర్తి ఆదుకుంటాడు. రామచంద్రమూర్తి మాట్లాడితే ఇది ఒక మంత్రం అయిపోయింది. నీకంత నమ్మకం ఉంటే అంటుకున్న కుప్పలు ఆర్పలేపడే రామచంద్రమూర్తి. తమ్ముడు, ఏమిటా మాట? నువ్వేమన్నా ఆనందించుకుంటే నన్ను, అంతేగాని మన కులదైవం ఆ శ్రీరామచంద్రమూర్తిని ఏమన్నా అన్నావా? సరే వెళతాను. ఎందుకు వెళ్ళాం? ప్రతిసారి నాకేమీ తెలియదంటూనే నా నోరు మూయిస్తున్నా. చిన్ని పెళ్లి కూడా నాకు తెలియకుండా నువ్వే నిర్ణయం చేసి భూమి తనకా పెట్టి వచ్చిన 10,000 కట్న కింద వాళ్ళ ముఖానికి వచ్చావు. లాంఛనాలంటూ ఇల్లంతా ఊడ్చిపెట్టావు. నువ్వు చేసిన అప్పులన్నీ ఎవరు తీర్చాడు? నేను తీరుస్తాను. తీర్చు. ఎలా తీరుస్తావు? నేను చూస్తాను. జానకమ్మ గారు, ఆ రాయుడు చూడండి, అస్తమాను ఈ రేవు చుట్టే తిరుగుతూ ఉంటాడు. అంతేకాదండి, మమ్మల్ని ఎగాదిగా చూస్తుంటాడు. అలాగా? మీరు పదండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. రాధా, రామ్మా. ఏమండి, ఆడవాళ్ళు నీళ్ళకొచ్చే చోట మీలాంటి పెద్ద మనుషులు తిరగడం మర్యాదస్తుల లక్షణం కాదు. మీరు చాలా చక్కగా మాట్లాడతారండి. గోపి, చాలా ఆశ్చర్యంగా ఉంది. మన ఇంటి ఆడవాళ్ళు ఇలా పరాయి మగాళ్ళతో మాట్లాడడం ఏమంత బాగోలేదు. అందులోనూ రాయుడి గురించి అందరికీ తెలుసు కదా. ఈ ఊళ్ళో ఎవరైనా చూస్తే మనం తలెత్తి తిరగలవా? అయినా నేనైతేనా నాకెందుకొచ్చింది? జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళారు? నీళ్ళకి వెళ్ళామండి. ఇంట్లో పని మనిషి ఉండగా మీరెందుకు వెళ్ళారు? సత్యం మీ పూట పనిలోకి రాలేదండి. పనిలో రాకపోతే చెట్టంత మగాళ్ళ మేము ఉండగా మీరెందుకు వెళ్ళారు? ఇంట్లో నీళ్ళు వెళ్తే మేము చావు. నీ వెధవేషాలు వేస్తున్నారు, వెధవేషాలు. ఏమిటండి ఆ మాటలు? మళ్ళీ ఎదురు సమాధానం చెబుతున్నావా? నీకెంత ధైర్యం లేకపోతే నీళ్ల కోసమే ఏటికెళ్ళి ఆ రాయితో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అది కాదండి గోపి, అంత కాని పనులు మేమేం చేశామయ్యా? ఇంకేం చేయాలి? ఇంటికి పెద్ద నువ్వు ఉండి కూడా ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తుంటే నన్ను చూస్తూ ఊరుకుంటావా? ఏమే మాట్లాడే? అది కాదండి. ఆగటం కాదు, ఇవాళ చేసిన పనికి దీన్ని నరికి పోగేయాలి. ఇంత అగాయించం చేసుకుంటే చూస్తూ ఊరుకుంటా రావచ్చు. రాదు మా పిల్లతో సమానంలో లోపలికి పోను. ఏమి నీ పెద్దరికం? ఎప్పటికప్పుడు నన్ను గడ్డిపూతలా చూస్తున్నా, నోరు మూయిస్తున్నా. నా పిల్లల్ని మందరించి కూడా అధికారం నాకు లేదు. దానికన్నా ముందు నన్ను అవమానిస్తావు. అంటూ తెలుస్తా. తమ్ముడు, తమ్ముడు, అన్నాదమ్ముల సంబంధం ఈనాడుతో జానకి, భార్యను అవమానించి బాధించడం భావ్యం కాదన్నా. అది తప్ప. అన్నగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదా? ఇంత మాత్రానికే తమ్ముడు నన్ను ఇంతగా శిక్షించాలా, చిత్రవధ చేయాలా చెప్పు? తరతరాలుగా కలిసి ఉంటున్న ఇల్లు ఇప్పుడు నా మూలంగా వేరుపడిపోయిందే. నేను చేసింది తప్ప జానకి? చెప్పు జానకి, నువ్వు చెప్పు. బాధపడకండి, వాటాలు రెండైనా ఇల్లు ఒకటిగా. ధైర్యంగా ఉండండి. ఇంకా ఎక్కడ ధైర్యంగా ఉండగలను జానకి? జీవితంలో మొదటిసారిగా పడిపోయాను జానకి, పడిపోయి. ఉత్తరం ఎక్కడి నుంచండి? ఇంకెక్కడి నుంచి? చిన్నమ్మ అత్తగారి దగ్గర నుంచి. మనం నెల నెలా పంపవలసిన డబ్బు పంపించలేదని నిష్ఠూరంగా రాసింది. అలాగా? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నాను. చేతిలో కానీ లేదు. పంట చూస్తే సర్వనాశనం అయిపోయింది. అప్పు ఎవరిని అడగగలవా? తలకు మించిన బరువెత్తుకున్న వాళ్ళు బాధపడక తప్పదండి. చెల్లెలి సుఖం కోసం మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు.
నా కష్టానికి ఏముంది? ఇప్పుడు ఈ 200 పంపించకపోతే చిన్ని ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించు. వెళ్ళి ఎవరైనా అప్పటికి వస్తా. ఆగండి, అప్పు ఎవరిని అడగలమని అన్నారుగా, వెళ్ళి ప్రయోజనమేముంది? ఇవి తీసుకెళ్ళండి. జానకి, పర్వాలేదండి, చిన్ని బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఇవి తీసుకెళ్ళి అమ్మేసేయండి. ఇంట్లో కూడా డబ్బు కావాలి. జానకి, ఇంకేం మాట్లాడకండి. చిన్ని సుఖం కంటే మనకి బంగారం ఎక్కువ కాదు. త్వరగా వెళ్ళి డబ్బు పంపించేసండి. గోపి గారు ఈశ్వరుగా కోపంగా వచ్చేస్తున్నారండి. అతను ఎందుకు వస్తున్నాడు? మీరేం భయపడకండి, నేను వేస్తానుగా ఓ పొడి. ఏమండి రాయుడు గారు, మీరు మా పొలం ఎలా వేస్తారని ఊరు వాడ కోరేకొస్తుంది. ఎవరిచ్చారండి మీకు హక్కు? మీ అన్నయ్య ఈయడానికి ఆయన ఎవరు తీసుకోండి, మీరెవరండి? ఇదిగో రాయుడు గారు, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా మా పొలంలో కాలు పెట్టారా ఏం చేస్తాను? కాలు లేకపోతాను. కాళ్ళు లేకపోతే అలా ఏడిపోతావేంటి? కాళ్ళు లేకపోతే బతకలేవా? కరకాళ్ళు ఎడుతున్నాడు ఏంటంటే కోపాన్ని తగ్గించవయ్యా గోపి. రాయుడు గారికి నువ్వంటే అంత అభిమానమో నీకు తెలియదు. అభిమానమా? లేకపోతే అక్కస్ అనుకున్నావటయ్యా పిచ్చోడా. మీ అన్నయ్యకి అప్పిచ్చేటప్పుడు అయ్యగారు ఏమన్నారో తెలుసా? ఎవరారే? అప్పు తీర్చే బాధ్యత నీదే రామయ్య, గోపికి ఏమాత్రం సంబంధం ఉండకూడదు. ఒకవేళ తీర్చలేకపోతే నీ ఆస్తి మాత్రమే స్వాధీనం చేసుకోబడుతుంది అని. నిజమే, అబద్ధం అనుకుంటున్నావేంటి? రాయుడు గారికి నా మీద ఎంత అభిమానం ఉందని కల్లో కూడా అనుకోలేదు. క్షమించండి రాయుడు గారు, తొందరపడ్డాను. నీ మంచితనం నాకు తెలుసు గోపి. కొంచెం తొందరపడినా తర్వాత నిజం తెలుసుకుంటావు. నువ్వు మా మనిషివని, మాతోనే ఉంటావని నీకు ఈ సహాయం చేశాను. అవసరాన్ని బట్టి రామాలయం మేనేజ్మెంట్ కూడా నీ చేతిలోకి మారచ్చు. విన్నావుగా అయ్యగారు అమృతవాక్కు? విన్నాను, వస్తాను. మంచిది గోపి, నీకేం భయం లేదు, వెళ్ళు. ఈ గోపిను కంట కనిపెట్టి ఉండాలి. ఒరే నాగులు, బాబాయ్, నువ్వు వెళ్ళి రామయ్యను గట్టిగా అడిగిరా. చిత్తమయ్య. ఇన్నేళ్లుగా మీ ఇంటిని అంటి పెట్టుకుని పనిచేస్తున్నాను. రేపటి నుంచి రావద్దంటే ఎలాగమ్మా? నేనేం తప్పు చేశానమ్మా? అబ్బే, నువ్వు తప్పు చేశావని ఎవరంటారు? ప్రస్తుతం మా పరిస్థితిని బట్టి అలా చెప్పాను అంతే. ఇంతకాలంగా మీ తిండే తింటున్నాను. ఇప్పుడేదో కాస్త కష్టం వచ్చిందని మిమ్మల్ని విడిచిపెట్టలేను. మీరు నాకేమీ వద్దు. ఈ ఇంటికి మాత్రం రావద్దని చెప్పొద్దమ్మా, చెప్పొద్దు. సత్యమ్మా, ఏమీ ఇవ్వకుండా నీ చేత ఎలా పని చేయించుకో. దయచేసి ఇంకేమీ మాట్లాడదు. వెళ్ళు, రేపటి నుంచి నువ్వు పనులకు రావద్దు. అమ్మా, రామయ్య గారు, రామయ్య గారు. రాయుడు గారు బాకీ శుద్ధంగా తెల్లగెట్టమన్నారండి. ఇప్పుడు క్షణాల మీదండి. అంత క్షణాల మీద తీర్చే తాగతే ఉంటే మీ అయ్యగారి దగ్గర అప్పిందుకు తీసుకుంటారా? ఏమో అతను నాకు తెలీదు. రేపటిలోగా మీరు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా కట్టకపోతే ఊరంతా టముగా ఇచ్చి మీ పొలం ఎలా చేస్తారంట. అది చెప్పడానికి వచ్చాను. ప్రారంభిస్తాం. అక్క, ఏమ్మా, ఒకసారి పెరట్లో రాక. అలాగే. అక్క, రాయుడు మనుషులు పొలం ఏల వేస్తామని బావగారిని బెదిరిస్తున్నారక్క. విన్నానమ్మా, బావగారు బాధపడుతుంది. మనకు బాధ్యత లేదా రాధా? అక్క, రాధా, ఏమిటమ్మా ఇది? ఈ గొలుసు అమ్మేసి వచ్చిన డబ్బుతో బావగారిని వడ్డైనా కట్టేమనక్క. రాధా, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే హక్కు నాకు లేదంటావా? రాధా, ఈ ఇంటి చిన్న కోడలివి. నువ్వు ఇలాంటి పని చేశావని తెలిస్తే మీ బావగారు సంతోషించరు సరికదా, కుమిలిపోతారు. బావగారి మాట్లాడుతూ ఈ సంగతి గోపికి తెలిస్తే ఏమవుతుంది? ఈ నగున్నట్టు ఆయనకు తెలియదక్క.
మా అమ్మ చచ్చిపోతూ నాకు ఇచ్చింది. అక్క, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇది నా నగ్గా చెప్పకుండా బావగారి ఇబ్బందులు గడిచేటట్టు చూడక్క. వద్దమ్మా, తోడ పుట్టిన దానివి కాకపోయినా తోడి కోడలు వెయ్యి ఇంత ధైర్యం చేస్తున్నావంటే కృతజ్ఞతతో నా మనస్సు నిండిపోయిందమ్మా. సొంత అన్నగారిని గోపి విరోధిలా చూస్తుంటే అక్కగాని అక్క కోసం నువ్వెంత తపన పడుతున్నావు చెల్లి. నీ ఉపకారం చచ్చిపోయే వరకు మర్చిపోలేదు. కానీ ఇది తీసుకుని బ్రతికుండగానే చనిపోలేదు చెల్లి. అక్క, నా మీద గౌరవం ఉంటుంది, మరేం మాట్లాడుకో. తీసుకో.